ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, అసలు ఈ భాను సప్తమి అంటే ఏంటి, అంటే ఆ రోజు విశిష్టత ఏంటి, భాను సప్తమి యొక్క విశిష్టతని తెలియజేస్తూ, అలాగే ఆ రోజు చేయాల్సిన పనులేంటి, మనం దైవ ఆరాధన ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు గురువు గారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క ఒక్క ఉపాసన చేస్తే గ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది సూర్యోపాసన అంటాము. సూర్యోపాసన ఎందుకు చేస్తాము అని అంటే ఆరోగ్యం గురించి. సూర్యుడి యొక్క గమనం ఎలా ఉంటుందో తెలుసా అండి? సూర్యుడు ఆయుక్కారకుడు. అలాగే సూర్యుని యొక్క ఆరాధన వల్ల ఆయుష్ పెరగడంతో పాటు మనకు ఉన్నటువంటి రోగాలను దూరం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సూర్యభగవాను నుంచి మనకు వెలువడుతూ ఉంటాయి. అది సైంటిఫిక్గా కూడా మనం నిరూపితం చేసుకోవచ్చు. ఏ రకంగా అంటే సూర్యుడి యొక్క తేజస్సు ఎంత గొప్పనైనటువంటిది, ఎంత శక్తివంతమైనటువంటిది అంటే, ఇప్పుడంటే మనకు డాక్టర్స్ టెక్నాలజీ అంతా వచ్చింది. కానీ ఈ టెక్నాలజీ పుట్టక ముందే మనకు, అంటే ఇప్పుడు కాదు, మనకు పూర్వకాలం నుంచి చూసుకున్న పుట్టినటువంటి పిల్లవాడికి జాండీస్ అనేటటువంటి వచ్చేటటువంటి, అంటే పసిరికలు అంటూ ఉంటాము. అలాంటివి వచ్చినప్పుడు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. గ్లాస్లో పెట్టాలి, దాని మీద ఈ యొక్క వేడి ప్రదేశంలో అతన్ని పెట్టాలి అని చెప్పేసి అంత టెక్నాలజీ. కానీ దీనికి టెక్నాలజీ అప్పుడే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, సూర్యుడి యొక్క తేజస్సు ఎప్పుడైతే ఉదయిస్తుందో, దాని నుంచి ఎప్పుడైతే ఆ కాస్మిక్ కిరణాలు ఎనర్జీ ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడుతుందో, ఆ ప్రసరించేటటువంటి సమయంలో మన పెద్దవాళ్ళు పిల్లల్ని తొడల మీద పడుకోబెట్టుకొని ఎండలో కూర్చునేటటువంటి వారట. అలా ఎండలో కూర్చోవడం ద్వారా పసిరికలన్నీ కూడా నయమయ్యేటటువంటివని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుండేవారు. ఇప్పటికీ కూడా ఆ పద్ధతిని చాలామంది ఆచరిస్తున్నారు. ఇప్పుడంటే పిల్లల్ని గ్లాసులో పెడుతున్నారు, కానీ అట్లా సూర్యుని యొక్క తేజస్సు అంత విశేషమైనదట. అలాగే భాస్కరుడు ఆరోగ్యకారకుడు అని చెప్పడం జరిగింది. కనుక ఆరోగ్యకారకం అంటే ఇక్కడ ఏంటి? సూర్యుని యొక్క అర్ఘ్యం వదలడము, సూర్యుని ఉపాసించడము. అలాగే ఆదివారము సప్తమి వస్తే దాని భాను సప్తమిని ఎందుకంటామని, ఆదివారము సూర్యుడి యొక్క వారం కాబట్టి ఆ రోజున సప్తమి తిథి వస్తే కనుక దాని భాను సప్తమి అని పిలుస్తాము. కనుక ఈ భాను సప్తమి రోజున సూర్యోపాసన చేయడము, సూర్యుడిని ఆరాధించడము, అలాగే ఎన్నో రకాలైనటువంటి విధానాలు సూర్యుని పూజించడము, ఇలా చేస్తే మనకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఎందుకు అనంటే గనక, ఎప్పుడైనా మీరు గమనించండి, మన జీవిత కాలంలో సూర్యుడు ఉదయించాడు అని అంటే మన జీవితంలో ఒక రోజు ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించాడంటే మన జీవితంలో ఒక రోజు వెళ్ళిపోయినట్లు, అంటే మన ఒక రోజు ఆయుష్ వెళ్ళిపోయింది. అంటే సూర్యుడు ప్రాణకారకుడు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన జీవితం, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక జీవితంలో ఒక వ్యక్తి నిస్సాహ స్థితిలో ఉండి ఆరోగ్యం సహకరించడం లేదు, లేదా ఒక వ్యక్తి నిజంగానే కోమాలో ఉండిపోయాడు, అసలు లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అనుకుంటే గనక సూర్యుడికి సంబంధించినటువంటి ఒక గొప్ప యాగం ఉంది. దాన్ని సౌరయాగము అని అంటాము. ఆ సౌరయాగం ఎంత శక్తివంతమైనటువంటిది అంటే, ఒక మనిషి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న అతనిలో శక్తి చైతన్యాన్ని నింపి అతన్ని ఒక మంచి ఆరోగ్యవంతుడిగా చేసేటటువంటి యాగం ఏదైనా ఉంది అని అంటే అది సౌరయాగము అని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఇది ఆదిత్య హృదయంలో కానీ మీరు చూసినా తెలుస్తుంది, లేదా సూర్యుడికి సంబంధించినటువంటి సూర్యోపాసన అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది, దాంట్లో చూసినా దొరుకుతుంది. లేదా సూర్యభగవానుడి యొక్క సచ్చరిత్రలో చూసినా కూడా, లేదా బ్రహ్మ వైవర్త పురాణంలో చూసినా కూడా సూర్యుడి యొక్క వైశిష్టం గురించి తెలుస్తుంది. అంటే సూర్యుడు ఎలాంటి కారకుడు, సూర్యుని ఉపాసిస్తే ఏం జరుగుతుంది మనుషులకు అనేటటువంటి విధానము మనకు ఇలాంటి గ్రంథాల్లో కొన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. అయితే అలా సూర్యుడు చాలా శక్తివంతుడు. సూర్యుడు లేకపోతే సృష్టికి గమనం లేదు, సృష్టికి ఆధారం లేదు. సూర్యుడు లేకపోతే అసలు ప్రాణశక్తి అనేటటువంటిది లేదు. సూర్యుడు ఉదయిస్తేనే ఒక పువ్వు పూస్తుంది, సూర్యుడు ఉదయిస్తేనే ఒక చెట్టు చిగురు కూస్తుంది, ఒక సూర్యుడు ఉదయిస్తేనే ప్రాణశక్తి అనేటటువంటిది మేలుకొంటుంది. ఇప్పుడు రాత్రంతా మనం పడుకుంటాము, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించడం ప్రారంభమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కసారి మెలుకొని మళ్ళీ పడుకునేటటువంటి స్థితి ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అది ఒక ఎప్పుడైనా గమనించండి. సూర్యుడు వస్తున్నాడు అంటే కనీసం అలా ఇలా కదిలో మళ్ళీ పడుకుంటాము, అది మనకి ఎవ్వరికీ అర్థం కాదు. అంటే
ఆ సూర్యశక్తి, సూర్యుని యొక్క శక్తి, తేజస్సు మనలో చైతన్యాన్ని మేల్కొల్పింది అని అంటాము. అంత శక్తివంతము సూర్యోపాసన. అందుకే భానుసప్తమి మన శక్తి చైతన్యాన్ని పెంచుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి ఉద్ధరింపజేసేటటువంటిది సూర్యోపాసన. ఓకే గురుగారు, మరి అయితే ఆరోగ్యపరంగా ఆరోగ్యానికి మనకు ముందస్తుగా సూర్య భగవానుని కొలుస్తాం కాబట్టి మరి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఏదైనా మంచి పరిహారాన్ని తెలియజేస్తారా? ఏముంటుందమ్మా, సూర్యుడికి సంబంధించినటువంటి సౌరయాగం చేసుకోవడము, లేదా సూర్యుని ఉపాసన చేసుకోవడం, ఆదివారం ఉపవాసం ఉండడము. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ప్రీతికరము. దోసిట్లో నీళ్లు తీసుకొని చక్కగా సూర్యుడికి అర్ఘ్యం వదలడం. స్నానం చేసిన వెంటనే ఒక చెంబులో నీళ్లు తీసుకొని చక్కగా ఆరు బయట సూర్యుడు ఎక్కడైతే మనకు కనిపిస్తున్నాడో ఆ సూర్యాభిముఖంగా నిలబడి చేతిలో నీళ్లు, దోసిట్లో నీళ్లు పోసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదలడం. 3 సార్లు అర్ఘ్యం వదలాలట. ఎవరైతే సూర్యుడికి అర్ఘ్యం వదలడం ప్రారంభం చేస్తారో వాళ్ళు సహస్ర గాయత్రి చేసినటువంటి పుణ్య ఫలితం వాడి ఖాతాలో జమ వేస్తాడట సూర్య భగవానుడు. అర్ఘ్యం కేవలం అర్ఘ్యం వదిలినటువంటి కారణం చేత అతనికి సహస్ర గాయత్రి అంటే 1000 సార్లు గాయత్రి మంత్రం ఉపదేశం చేసినటువంటి, జపం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంత విశేషమైనటువంటిది సూర్యుడికి అర్ఘ్యం చేయడము అనేటటువంటి. అలాగే సూర్యుడికి ఏదైనా నైవేద్యం పెట్టాలంటే గోధుమలతో చేసినటువంటి నైవేద్యం ఏదైనా స్వామివారికి సమర్పించవచ్చు. ఆ రోజున భాను సప్తమి వచ్చిందంటే చాలామంది ఇంటి ముందర రథం ముగ్గు వేసేసి ఆ రథాన్ని పూజించేటటువంటి పద్ధతులు ఉండేటటువంటివి. ఇప్పుడు కేవలము మనకు ఈ యొక్క భాను సప్తమి అనేటటువంటిది ఫిబ్రవరిలో వస్తుంది, ఆ రోజునే వేస్తున్నారు. కానీ ఆదివారము గనక సప్తమి తిథి వస్తే గనక ఆ రోజున రథం ముగ్గు వేసేసి దానికి షోడశోపచారం అంటే ఒక పీట ఉంటుంది, ఒక పీట తీసుకొని దాని మీద రథం ముగ్గు వేసేసి దానికి షోడశోపచార పూజ చేసుకోవడం ఒక పద్ధతి. లేదు అంటే సూర్య భగవానుడి యొక్క పటాన్ని తీసుకొని ఆ పటం మన ముందర ఒక పీట మీద పెట్టుకొని దాని ముందర 2 దీపాలు వెలిగించి సూర్యుడికి ఇష్టమైనటువంటి అర్ఘ్యప్రసాదాలు వదిలివేసేసి సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు మందార పూలు, ఆ మందార పూలతో స్వామివారికి అర్చన చేయడము, స్వామివారిని పూజించడము చాలా విశేషంగా మనకు పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. ఆ రోజున వీలైతే ఆదిత్య హృదయం చదువుకోవడం కానివ్వండి, లేదా సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా మనకు జీవితంలో ఆయుష్ పెరగడంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. మన జీవితంలో అత్యధిక ఐశ్వర్యం ఏంటో తెలుసా? డబ్బులు ఉండడం కాదు, ఆరోగ్యంగా ఉండడము అత్యధిక ఐశ్వర్యం. 1000 కోట్లున్న ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ప్రెసెంట్ జనరేషన్ లో, ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో అనారోగ్యం పాలయ్యే వాళ్ళు ఎక్కువ గురువు గారు. ఆరోగ్యం చాలా తక్కువ. కోటీశ్వరుడికైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా దీని నుంచి బయటపడాలంటే సూర్యోపాసన ఉత్తమమైనటువంటి మార్గం. ఒక కోమాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక బెడ్ మీద లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసాం ఇక మాతో కాదు మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి అన్నటువంటి సందర్భాల్లో కూడా సౌరయాగం చేసి ఆ వ్యక్తిలో ప్రాణాన్ని నింపినటువంటి దాఖలాలు కూడా మన చరిత్రలో ఉన్నాయి. మన ఋషులు, మునులు, వేదమూర్తులు ఎంతోమంది అలా సూర్యోపాసన చేసి వ్యక్తులలో ప్రాణం పోసినటువంటి సంఘటనలు కూడా మనకు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. కనుక సూర్యోపాసన అంత విశేషమైనటువంటిది. కనుక మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు కానివ్వండి, లేదా ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు, లేదా మల్టిపుల్ డిజార్డర్ పర్సన్స్ చాలామంది ఉంటారు, అలాంటి వారు ఎవరైనా ఉంటే సూర్యోపాసన చేయండి. చక్కగా అర్ఘ్యం వదలండి. స్వామివారికి గోధుమలతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి. గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు పెట్టినా స్వామివారు సంతోషిస్తాడు, గోధుమ పాయసం పెట్టినా స్వామివారు సంతోషిస్తాడు. కాబట్టి ఈ రకంగా సూర్యోపాసన చేసుకోవడం ద్వారా వాళ్ళకు శుభము అలాగే లాభం కూడా కలుగుతుందమ్మా. చాలా చక్కటి విశ్లేషణ గురువుగారు. భానుసప్తమి అంటే ఏంటి అనేది, అలాగే ఎస్పెషల్గా ఆరోగ్య సమస్యలతో, అనారోగ్య సమస్యలతో బాధపడే వారి కోసం ఆరోగ్య ప్రసాదాన్ని అందించే సూర్య భగవానుడి ఆరాధన గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.